స్తుతి శతకంలోని 8వ శ్లోకానికి అర్థము తాత్పర్యము చెప్పుకుందాం. తంద్రాహీన తమాల నీల సుషమై కారుణ్యలీలాగృహై తారానాథ కిశోరలాంఛిత కచై తామ్రారవిందేక్షణై మాతః సత్క్రియతాం మనో మనసి ప్రాగల్భ్యనాడింధమైః కంపాతీరచరైః ఘనస్తనభరైః పుణ్యాంకురైః శాంకరైః. ఎంత చదువుతుంటేనే చాలా అందంగా ఉన్నాయి ఆ పదాలు. అసలు ఈ శ్లోకం చదువుతుంటేనే. ప్రతిపదార్థం మాతః అమ్మ, ఓ తల్లి. తంద్రాహీన అంటే తంద్ర అంటే సోమర్తనం, తంద్రాహీన అంటే సోమర్తనము లేని, తమాల నీల సుషమై ఆ తమాల వృక్షం ఇంతకు ముందర మనం 2వ శ్లోకంలో కూడా చెప్పుకున్నాం. తాపించస్తబక అందులో సోమరితనము లేని తమాల వృక్షము వలె నీలమైన కాంతులు కలిగిన ఆ చెట్టు పూలు నీలంగా ఉంటాయి కాబట్టి ఆ నీలపు వర్ణాన్ని చెప్తున్నారు. అటువంటి నీల కాంతి గల తారుణ్య లీలాగృహై యవ్వన విలాసములకు నిలయములైన నవ యవ్వనమునకు స్థానమైన అంటే అమ్మవారు ఎప్పుడు కూడా అటువంటి ఆ యవ్వనవతిగానే ఆవిడ ఉంటుంది. ఆవిడకి శారీరక ధర్మాలు లేవు కదా. మన అమ్మమ్మ, ఆ ఆ ముత్తవ్వ వాళ్ళందరూ కూడా అదే రూపంలో చూశారు, అలాగే కొలిచారు. మనము అలాగే కొలుస్తాం, మన తర్వాత కొన్ని తర జనరేషన్స్ కూడా అలాగే కొలుస్తారు. కాబట్టి ఆ రూపం నవ యవ్వన ఆవిడ. అటువంటి ఆ తారుణ్య లీలాగృహైకి తారానాథ కిశోర లాంఛిత కచై. తారానాథ కిశోర్, తారానాథుడు ఎవరు? చంద్రుడు. తారానాథ కిశోరుడు, మళ్ళా ఆ కిశోరుడు అంటే పూర్ణచంద్రుడు కాదు, అష్టమి నాటి చంద్రుడు కదా ఆవిడ తల మీద ఉండేది. కాబట్టి ఆ చంద్రకళ. అందుకని తారానాథ కిశోర లాంఛిత కచేహి. కచేహి అంటే జుట్టు, కేశము. ఆ చిహ్నితములైన కేశములు గల అంటే తలలో ఆ చంద్రవంక కలిగిన అనే మాటకి ఆ తారానాథ కిశోర లాంఛిత కచేయి అని వర్ణన చేశారు. తర్వాత తామ్రార విందేక్షణై, ఎర్రని తామరల వంటి ఈక్షణై అంటే కన్నులు కలిగిన, ఎర్రని కన్నులు కలిగిన మనసిజ ప్రాగల్భ్య. మనసిజుడు ఎవరు? మన్మథుడు. ఆ మన్మధుని ప్రాగల్భ్యమునకు కారణములైన అంటే మన్మథుడు మన సౌందర్యలహరిలో కూడా చెప్పుకున్నాం. బ్రహ్మ సృష్టికి కారకుడు అని చెప్పుకున్నాం. కానీ బ్రహ్మ సృష్టి చేస్తే అమ్మవారి విగ్రహం రూపము, బ్రహ్మ ముసలివాడు కదా. నేనైతే చాలా, నా దృష్టి వేరుగా ఉంటుంది, నేను అమ్మవారి రూపాన్ని నేను చాలా అద్భుతంగా చెక్కగలనని మన్మథుడు అమ్మవారి ఆ రూప ఇది చేయడానికని ఆయన మొదలుపెట్టాడు. మొదలుపెట్టినప్పుడు అమ్మవారి రూపాన్ని తయారు చేస్తూ ఈ వక్ష సంపద ఎక్కువైపోయి ఆవిడ అయ్యో నడుము అసలు లేదే, ఎలా ఈ నడుమును ఎలా నిలబెడతాను అని ఆ లవంగ తీగతోటి, ఆ ఏలక తీగతోటి అమ్మవారికి 3 వళులు వేశాడు అమ్మవారి నడుముకి అని మనకి 90వ శ్లోకం ఉంది. ఆ కుచౌ సద్య తటఘటిత పూత్పాస బిదిరో అని 80వ శ్లోకంలో. ఆ 80వ శ్లోకంలో ఆ మన్మధుడు చేసిన అయిపోయినాయి
తవ త్రాతుం భంగాదలమితి వలగ్నం తనుభువ త్రిధానర్థం దేవి త్రివళి లవలి వల్లి పిరివని ఆ ఏలక తీగతోటి 3 వడులు వేశాడు అమ్మవారి యొక్క ఆ శరీరానికి, నడుముకి అని చెప్తారు. అంటే అమ్మవారి నడుముకి 3 వడులు వేశారంటే అంటే మన చేసే ఈ ఉపాసన ఏదుందో శ్రీ విద్యా ఉపాసన, ఆ మన్మధుడి యొక్క ఆ చేసే ఆ ఉపాసనలో ఆ కయ్యే ఈల హ్రీం ఆ ఉన్న ఆ దానిలో 3 హ్రీంకారాలు వేసి ఆ మంత్రానికి ఇంకా బలం చేకూర్చారు అని అర్థం చెప్తారు. మామూలుగా అమ్మవారి శరీర వర్ణన చేస్తూ ఆ వర్ణనలో అమ్మవారి నడుముకి 3 వడులు వేసి ఆ ఏలక తీగతోటి అప్పుడు బలం సరిపోయేట్టుగా చేశాడు మన్మథుడు అని చెప్పినా, మనం చేసే ఆ శ్రీ విద్యా ఉపాసనకి హ్రీం అని 3 హ్రీంకారాలతోటి ఆ మంత్రానికి ఇంకా బలం చేకూర్చాడు ఆయన అని చెప్తారు. అలాగే మనసిజ ప్రాగల్భ్య, ఈ మన్మధుడి ప్రాగల్భ్యానికి కారణములైన అంటే తను ఏదైతే ఉపాసన చేస్తున్నాడో ఆ ఉపాసన ప్రగల్భం అంటే చాలా ఎక్కువ విశేషమైన అని అర్థం అన్నమాట. అటువంటి కారణములైన నాడింధమై విజృంభణం. ఈ నాడింధమం అంటే ఏమిటిట? ఆ ఇప్పుడు నాడులలో ఒక ఉద్రిక్తత కలిగించేది. ఏదైనా ఒక మంచి ఆనందకరమైన విషయం చూసినప్పుడో విన్నప్పుడో పట్టలేని ఆనందం వచ్చిందండి. అబ్బా, అసలు ఒళ్ళు ఇలా అయిపోయింది అనుకుంటామే, చేతులలో బా గూస్ బంప్స్ వచ్చేసాయి అనుకుంటాం, ఒంటి మీద ఇలా అలా నాకు ఇలా నిక్కబరుచుకున్నాయి, రోమాలు నిక్కబరుచుకున్నాయి అంటారు. అదనమాట. ఆ లోపల ఆ నాడుల్లో కలిగే ఒక ఆనంద ఆవేశం అన్నమాట. అటువంటి నాడింధమై మనసిజ ప్రాగల్భ్య నాడింధమై అంటే అలా చూసే వాళ్ళకి, అనుభవించే వాళ్ళకి ఆ మంత్రం యొక్క ఆ బలం అది అది కంటితో చూస్తే అమ్మవారి రూపానికి ఆ చూసే వాళ్ళకి వచ్చే ఒక ఆ లోపల కలిగే యాజిటేషన్ అనుకోండి, ఆ లోపల ఒక కదిలింపు అన్నమాట. అది ఆ నాడింధమై అంటే ఆ వెయిన్స్ లో నరాల్లోనూ కలిగే ఒక ఉద్రిక్తత, ఆనందావేశం అలా చెప్పుకోవాలి. ఇంకా చెడు విషయాలకు కూడా వస్తుంది ఉద్రిక్తత, అది కాదు. మనసిజ ప్రాగల్భ్య నాడింధమై అంటే ఒక ఆనంద అతిశయం అన్నమాట, ఉద్రేకం అది. తర్వాత ఆవిడ కంపాతీరచరై, కంపాతీరంలో సంచరించు ఘన స్తనభరై, ఈ ముందర శ్లోకంలో కూడా చెప్పుకున్నాం మనం. గొప్ప స్తనముల భారము గల, భారముతో కొంచెం వంగి కూడా ఉంటుంది అమ్మవారని చెప్పుకున్నాం మనం. అంటే ఆ స్తన భారము ఎందుకు ఉంటుంది? ఎప్పుడు కూడా రెడీ టు నరిష్ అంటే పోషణ నిమిత్తము ఆవిడ ఎప్పుడూ కూడా అంత తల్లి కదా, మాతృత్వం, మాతృత్వ లక్షణమే అది పోషణ. కాబట్టి అటువంటి పోషణ కలిగినది ఘన స్తన భరై, గొప్ప స్తనముల భారము గల, శాంకరై శంకరునికి సంబంధించిన శుభములను కలిగించు, పుణ్యాంకురై పుణ్యముల మొలకల చేత. అలాగే ఈ పుణ్యముల మొలక ఎవరికి? శంకరుడి యొక్క పుణ్యముల మొలక. ఆవిడ పుణ్య సంపద ఆయన, ఆయన పుణ్య సంపద ఆవిడ. కాబట్టి ఆయన సూర్యన పుణ్యాంకురై అంటే శాంకరై పుణ్యాంకురై అంటే శంకరుని యొక్క ఆ పుణ్య అంకురం ఆవిడ. మనః మనస్సునందు సత్క్రియతాం, నా మనసు ఆవిడ చేత సత్కరింపబడుగాక. అంటే ఎప్పుడైనా ఎవరినైనా సత్కరించాలి అంటే వారిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. గొప్పతనం ఉంటే ఒక గొప్ప విశేషం చేత వాళ్ళని మనం సత్కరిస్తాం. అలాగా నాలో ఉన్న ఈ పుణ్యాంకురాల, ఈ పుణ్య బలం వలన
ఆ అమ్మవారి రూపము నా మనస్సుని నా మనసులో సత్కరింపబడుగాక అంటే ఆవిడ నా యందు నిలిచి ఉండుగాక అని చెప్తున్నారు. ఇవి ఈ అమ్మవారి నుంచి వస్తున్న నీలవర్ణ కాంతుల గురించి వర్ణన చేస్తున్నారు. ఈ వర్ణన తంద్రాహీన అని చెప్పారంటే సోమరితనం లేకుండా, అంటే ఎక్కడ ఆగకుండా ఒక లహరీ ప్రవాహం వలె వస్తు వస్తున్న వెలుగు కిరణాలు అని చెప్తూ, ఆ కాంతులు మనకి ఒక వెలుగు కిరణం ఒకలాగా అలా కాదుట. ఇది ఆ కాంతులు ఎలా ఉన్నాయంటే ఎన్నో రకాలుగా, ఎన్నో రంగులుగా, ఎన్నో విధాలుగా ఆ రేడియన్సు ఇది అని చెప్పలేనిది. ఇక్కడ ఇప్పుడొస్తోంది, కాసేపు ఆగి ఉండదు అని చెప్పేందుకు లేదు. అంటే అన్‌ఇంటరప్టెడ్‌గా ఎక్కడా ఆగకుండా వచ్చేవి రకరకాల ఫార్మ్స్‌లో సెవరల్ ఫార్మ్స్ అంటే ఒకే విధంగా వచ్చేది కాదంటే ఇప్పుడు మీరు చూడగలిగితే మీ చుట్టూ ఉండే ప్రతి చైతన్యంలోనూ ఆ వెలుగే. మీ చుట్టూ ఏది కనపడినా సూర్యకాంతిలోనూ ఆవిడే, చంద్రకాంతిలోనూ ఆవిడే, మీకు కనబడుతున్న ఈ ఈ విద్యుత్ దీపాల కాంతిలోనూ ఆ వెలుగే. ఏ రకంగా ఉన్నా అది ఇది అని ఇక్కడికే పరిమితము అని చెప్పే వీలు లేని ఒక శక్తి. అది ఆ తంద్రాహీన తమాల నీల కాంతి. అటువంటి తంద్రాహీనం అంటే ఏమిటి? ఎక్కడ సోమరితనం లేదుట ఆ ఆ వెలుగుకి. ఇక్కడ ఆగిపోదాంలే, ఇంతకన్నా ఇప్పుడు వెళ్ళాలా అని అనుకోదుట. ఎటువంటి విసుగు, విరామము, అలుపు, సొలుపు లేకుండా అలా ప్రవహిస్తూ ఉండే ఒక వెలుగు కాంతి. అటువంటి ఆ కాంతి అంటే ఆ వచ్చే కాంతులు ప్రతి ప్రతి ఫార్ము కూడా అంటే ఏ విధంగా, ఏ రూపంగా వచ్చినా అది మనకి చాలా ఆనందదాయకం అన్నమాట. అటువంటి ఆ కాంతి అంటే మనకి చుట్టూ ఉన్న చైతన్యంలో దేని యందైనా సరే ఆ ఆ శక్తిని దర్శించగలిగిన ఒక భావం. అది తంద్రాహీన తమాల నీల సుషమైహి అనే అనే ఆ ఒక్క ఫ్రేజ్‌కి అర్థం. తర్వాత ప్లూరల్ ఒక్కటి కాదది. చాలా. ఆ చాలా అనేది అంతులేనిది. అది ఎంత అంటే ఎంతో తెలీదు. అటువంటి ఆ వెలుగులు సుషమైహి వెలుగులు. అటువంటి వెలుగులు అవి ఇందులో మనకి 7 సమాసాలు విశేషాలుగా ఇచ్చారు. మొదటిది దేహకాంతి. అంటే తంద్రాహీన తమాల నీల సుషమైహి. తమాల నీల సుషమైహి అనేది ఆవిడ శరీర కాంతి, దేహకాంతి అని చెప్పుకున్నాం కదా! రెండోది తారుణ్య లీలాగృహైః. తారుణ్య లీలాగృహం అంటే ఎప్పుడూ కూడా ఒక ఆటగా, ఒక లీల ఆవిడ చేస్తూనే ఉంటుంది. అది ఎప్పుడు ఒక యవ్వనవతి. ఎప్పుడు చూడండి ఆ వయస్సులో ఉండే ఒక ఉత్సాహం ఉరకలేస్తూ ఉంటుంది చూసారా? ఉరకలు వేసే ఉత్సాహం అన్నమాట. ఆ తారుణ్య లీలా గృహం అంటే అటువంటి ఉత్సాహపూరితమైన గృహమే ఆవిడట. ఆవిడలో అటువంటి ఉత్సాహం ఉరకలు వేస్తూ ఎప్పుడూ ఉంటుందన్నమాట. అటువంటి ఆ శక్తి. ఇప్పుడు ఈ క్షణంలో అంటే వయస్సును బట్టి దేహానికి సంబంధించిన ఈ పరిస్థితులు ఒక వయస్సులో ఒక రకంగా ఉండడం మామూలుగా లౌకికమైన మన దేహ పరిస్థితి. ఆవిడది అలౌకికమైన శక్తి కదా! కాబట్టి ఆ శక్తికి ఎప్పుడూ ఉరకలు వేసే ఉత్సాహమే ఉంటుంది. అటువంటి చైతన్యమే ఆవిడ. మనకు ఊహకి వచ్చేందుకు చెప్పుకునే ఒక భావాలివి. ఉరకలు వేసే ఉత్సాహం అంటే మనకి తెలిసిన భావం అది.
ఆ శక్తి ఎప్పుడు ఎలా ఉంటుంది? అలా నిలబడి ఎంత ఎన్నిటినైనా చేయగలిగిన ఒక శక్తి అన్నమాట. అది ఎప్పుడూ తగ్గదు. ఎప్పుడూ ఎక్కువ కాదు, ఎప్పుడూ తక్కువ కాదు. స్థిరంగా, నిశ్చలంగా ఉండే ఒక దివ్య శక్తి. అటువంటి ఆ శక్తి ఆవిడ శరీరమంతా ప్రవహిస్తూ ఉంటుందిట. అటువంటి ఆ శక్తి రెండోది. తర్వాత ఆ శక్తి శివకామ్యత అని చెప్పారు. అంటే శివుని యొక్క కామం ఆవిడ. కామేశ్వరి దేవి. కాబట్టి ఆవిడని ఆ శక్తిని తీసుకున్నప్పుడే నేను మేను అయ్యింది ఆయనకి. లేకపోతే ఈ సృష్టి లేదు. కాబట్టి ఆ నేను అనే ఒక రూపాన్నది శివకామ్యత. శివకామేశ్వరుడు. ఆ కామేశ్వరి దేవి. అదనమాట రెండవ విశేషం. మూడోదేంటి తారానాథ కిషోర. ఈ తారానాథ కిషోరం అనేది కేశములను వర్ణిస్తోంది. తలలో కదా పూలు పెట్టుకుంటాం. అలాగే చంద్రుణ్ణి తలలో ధరించింది కదా ఆవిడ. నాలుగోదేంటి తామ్ర అరవిందేక్షణై. కన్నులను వర్ణిస్తున్నారు. ఐదవది మనసిజ ప్రాగల్భ్య నాడింధమై. అంటే ఆ ఆవిడ ప్రతి నాడి కూడా ఒకలాంటి ఉరకలు వేసే ఉత్సాహంతో నిండి ఉన్న ఒక చైతన్యం. అది ఐదవది. ఆరవ విశేషణం కంపా తీర విహారం. అంటే ఆ కంపా తీరంలో ఉంటూ అక్కడికొచ్చిన వారందరినీ కూడా ఆదరించడం. ఏడవది ఘన స్తనభరైః. స్తనములకు సంబంధించి అంటే పోషణ. ఇవన్నీ శాంకర పుణ్యాంకుర రూపం. ఈ శాంకర పుణ్యాంకుర రూపం అంటే ఏంటి? శంకరుడు ఆయన పుణ్యముల మొలకగా ఆవిడ ఆవిడని ఆ విశేషింపజేస్తోందనమాట. అంటే ఆవిడని ఆయన పుణ్యాల మొలకగా చెప్తూ ఆవిడ ఇలా ఉంది అని వర్ణన చేస్తున్నారు. ఇక్కడ మాతః అని మాతః సత్క్రియతాం మనో అని చెప్పారు. మాతః అని ఇక్కడ పిలుస్తున్నప్పుట ఆయన ఎందుకు అమ్మా అని పిలిచారు అంటే, తండ్రి యొక్క రాకతోటి, తండ్రి ఆగమనంతో, తల్లి మీద ప్రేమతో తన్నెక్కడ మర్చిపోతుందో అని, అయ్యో! ఆ అమ్మ నాన్నతో మాట్లాడుతూ నా సంగతి మర్చిపోతుందేమో అని ఒక పసిపిల్లవాడు అమ్మా! అని పిలిచినట్టుగా ఆయన అమ్మా! అని పిలిచారట ఆవిడని. అంటే మనం పిల్లల్ని అంటూ ఉంటాం గదా! వాళ్ళు ఒక్కొక్కసారి మనని అట్రాక్షను మన ఇది చేసేందుకు, డైవర్ట్ చేసేందుకు గట్టిగా అరవడమో, ఏడవడమో, చేతిలో ఉన్నది విసిరి కొట్టడమో చేస్తారు. ఆహ్, మనని డైవర్ట్ చేసేందుకు, వాళ్ళ వైపు పిలుచుకునేందుకు. అటువంటి ఒక లక్షణం అన్నమాట. ఒక శైశవ స్థితి. పసిపిల్లవాడు ఎలాగైతే తల్లిని అమ్మో! మర్చిపోతుందేమో నన్ను, నాన్నతో మాట్లాడుతూ నా సంగతి పట్టించుకోదేమో అనే ఒక భయం వచ్చినప్పుడు ఆహ్, గట్టిగా పిలిస్తే వస్తుందమ్మ అనే ఒక భావాన్ని, ఆ పసితనం, ఆ పసితనాన్ని ఈ శ్లోకంలో ఆయన చూపిస్తున్నారనమాట. ఎప్పటికైనా నేను నీకు పసివాడినే, నువ్వు నన్ను మాత్రం వదలకు అనే ఒక భావాన్ని ఈ శ్లోకంలో చూపిస్తున్నారు. తంద్రాహీనతమాలనీలసుషమైః తారుణ్యలీలాగృహైః తారానాథకిశోరలాంఛితకచైః తామ్రారవిందేక్షణైః మాతః సత్క్రియతాం మనో మనసి జప్రాగల్భ్యనాడింధమైః కంపాతిరజరైః ఘనస్తనభరైః
పుణ్యాంకురై శాంకరై, ఎర్రని కళ్ళు, అటువంటి చంద్రుని ధరించిన కేశ సంపద, ఆ నీల కాంతులు కలిగిన ఆ శరీర కాంతి, అటువంటి మనసిజ ప్రాగల్భ్య నాడింధమై, అటువంటి ఈ పుణ్యాంకురములు కలిగిన ఒక సాధకుడికి కూడా, అంటే ఒక పుణ్యబలం లేకపోతే ఇటువంటి ఒక ఆ రూప ఆవిష్కరణ అంటే ఒక మన కళ్ళల్లో, మన ఊహలో ఊహించుకునే ఒక చిత్రం, అటువంటి ఆ ఇమాజినేషన్ కూడా చేతరాదు. అది రావాలంటే కూడా ఒక ఆ పుణ్య బలం ఉంటే, అటువంటి ప్రాగల్భ్య నాడింధమై అంటే మన అవయవాలలో కూడా అటువంటి ఒక పులకింత కలిగి ఆ చైతన్యాన్ని దర్శించగలిగిన ఒక శక్తిని అమ్మవారు ప్రసాదిస్తుంది. అటువంటి పుణ్యాంకురాల మొలక అదనమాట. అలా కూడా మనం అర్థం చేసుకోవాలి. అది ఈ శ్లోకం.